ఆర్థిక పరిస్థితులను క్రమబద్దీకరించడం, ఖర్చులను తగ్గించుకొని అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లలో నిధులు వెచ్చించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకునే మార్గాలను ఏపీ సర్కార్ అన్వేషిస్తోంది. కూటమి ప్రభుత్వం 5 వారాలుగా అప్పు తీసుకోవడం లేదు. వస్తున్న ఆదాయంతోనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోంది. ఏపీలో గత 4.5 సంవత్సరాల కాలంలో శుక్రవారం వచ్చిందంటే సెక్యూరిటీ బాండ్ల వేలం కోసం ఇండెంట్ పెట్టడం, మంగళవారం రిజర్వ్ బ్యాంకు వద్ద జరిగే బాండ్ల ఆక్షన్ లో పాల్గొని సాయంత్రానికి అప్పు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రతి ఏడాది ఎఫ్ఆర్బీఎంలో ఇచ్చే లిమిట్స్ దాటి గత 4 సంవత్సరాల కాలంలో కేంద్రం అదనపు పరిమితులను కూడా మంజూరు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం అందిన కాడికి అప్పు తెచ్చుకుంది. పీకల్లోతు అప్పులో కూరుకుపోయింది. దీంతో గతంలో అప్పు తీసుకురానిదే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం 43,000 కోట్ల రూపాయల ఎఫ్ఆర్బీఎం కింద అనుమతి ఇచ్చింది. ఇందులో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఏడాది మే మాసాంతం వరకు ప్రభుత్వం దాదాపుగా 25,000 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకొచ్చింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంత మేరకు అప్పులు తీసుకొచ్చారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని వాడుకుని సుమారు 8,000 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకొచ్చారు. ఆ తర్వాత మాత్రం 5 వారాల నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలంకు ప్రభుత్వం వెళ్లటం లేదు. ఇప్పుడు ఈ అంశమే ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఆదాయ సముపార్జన శాఖలైన వాణిజ్య పనులు, రిజిస్ట్రేషన్, మైనింగ్, ఎక్సైజ్ వంటి పలు శాఖల ద్వారా ప్రతి వారం ఖజానాకు ఆదాయం సమకూరుతూ ఉంటుంది. ఇవి కాకుండా కేంద్రం నుంచి పలు గ్రాంట్ల కింద నిధులు విడుదలవుతాయి. వీటితో పాటు పన్నుల వాటాలో భాగంగా కొంత మేరకు నిధులు కూడా జమ అవుతాయి. ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపంలో 5,500 కోట్ల రూపాయలు, సామాజిక భద్రతా పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 2,400 కోట్ల రూపాయల వరకు 1వ తేదీనే ఇవ్వాల్సి ఉంది. ఇవి కాకుండా తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు మరో 4,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వానికి 1వ తేదీ నాటికి ఖజానాలో ఉండి తీరాల్సిందే. ఇవి కాకుండా నిర్వహణ ఛార్జీలతో పాటు హాస్టళ్లు, జైళ్లు, ఆసుపత్రులకు డైట్ ఛార్జీల కింద కూడా వెంటనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ ఖర్చులు భరిస్తున్నప్పటికీ అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా నిధులు విడుదల చేయాల్సి ఉండటంతో భవిష్యత్తులో అప్పులు చేయక తప్పదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవి కాకుండా గత ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిలతో పాటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. వీరికి బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు కోర్టు ధిక్కార కేసుల కింద పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వీటిపై కోర్టు తగిన ఆదేశాలు ఇవ్వటం ప్రారంభించింది. దీంతో ఈ బిల్లులు చెల్లింపు ప్రభుత్వానికి తప్పటం లేదు. ఇవి కాకుండా సూపర్ 6 కింద ఇప్పటికే కొన్ని ప్రారంభించినప్పటికీ మరికొన్ని పథకాలను వెంటనే ప్రారంభించాల్సి ఉంది. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని కల్పించేవే. ఈ పథకాలను ప్రారంభిస్తే అప్పులు చేయక తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏపీలో ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను కూడా రాబట్టుకుంటేనే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సాఫీగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.